మిథున రాశి వారికి ఆగస్టు నెలలో ఎలా ఉంటుంది, అలాగే చేసుకోవాల్సిన పరిహారాల గురించి ఈ వీడియో. మిథున రాశి వారికి ఒక అద్భుతమైన మరియు అత్యంత యోగవంతమైన నెల అన్నమాట. ఇది బాగా సద్వినియోగం చేసుకోండి. మీ రాశిలో రాజ్యాధిపతి అయిన గురుడు మరియు దశమ స్థానంలో భాగ్యాధిపతి అయిన శని ఉండటం వలన మీ వృత్తి జీవితంలో ఒక శక్తివంతమైన ధర్మ కర్మాది యోగం ఏర్పడుతుందన్నమాట. ఇది మీకు పేరు ప్రతిష్టలు, ప్రఖ్యాతులు, అధికారం మరియు హోదా అన్నీ ఇస్తుంది. ఇంకా అదృష్టాన్ని కూడా ఇస్తుందన్నమాట. ఇంకా వృత్తిపరంగా ఉద్యోగపరంగా చూసుకుంటే ఒక మైలురాయిగా నిలిచిపోతుంది ఈ నెల. అయితే మీరు ఈ నెలని బాగా సద్వినియోగం చేసుకోండి. దశమ స్థానంలో శని, లగ్నంలో గురుడి ప్రభావం వలన మీకు పనిలో గౌరవం, అధికారం లభిస్తాయి. మీ మాటలకు విలువ పెరుగుతుంది మరియు మీ సలహాలను అందరూ స్వీకరిస్తారు. ప్రమోషన్ లేదా మంచి ఉద్యోగ మార్పు కోసం ఎదురు చూస్తున్న వారికైతే ఈ నెల తప్పకుండా శుభవార్త అయితే ఉంటుంది. నెల 2వ వారం తర్వాత మీ హోదాలో లేదా పనిచేసే ప్రదేశంలో మంచి మార్పు అయితే కనిపిస్తుంది. అలాగే ప్రత్యేకంగా ఆగస్టు 17 తర్వాత మీ తృతీయాధిపతి అయిన సూర్యుడు తన సొంత ఇల్లైన 3వ ఇంట్లో ప్రవేశించడం వల్ల మీ ధైర్యం, పరాక్రమం రెట్టింపవుతాయి. వృత్తి రీత్యా, ఉద్యోగ రీత్యా మీరు చేసే ప్రయాణాలు విజయవంతమయ్యే అవకాశం చాలా ఎక్కువ అనమాట. ఇక ఆర్థిక పరంగా చూసుకుంటే చాలా అనుకూలంగా ఉంటుంది. గురువు, శని గ్రహాల శుభ ప్రభావం వలన మీ ఆదాయం గణనీయంగా పెరుగుతుంది. మీరు మొదలుపెట్టిన ప్రతి పనిలో విజయం సాధిస్తారు. అలాగే ఆర్థికంగా కూడా స్థిరపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కొంతమందికి పాత పెట్టుబడుల నుండి మంచి రాబడి అయితే వస్తుంది. ఆగస్టు 21 తర్వాత శుక్రుడు మీ ధనస్థానంలోకి ప్రవేశించడం వల్ల ధన ప్రవాహం పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇల్లు లేదా ఆస్తి కొనాలని ఆలోచిస్తున్న వారైతే ఈ నెల 2వ వారం తర్వాత ప్రయత్నించండి. అయితే మీ చతుర్థ స్థానంలో కుజుడు ఉన్నందున ఆస్తి పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత మాత్రమే తుది నిర్ణయం తీసుకోవడం చాలా మంచిది. ఇక కుటుంబ పరంగా చూసుకుంటే చాలా బాగుంటుంది. లగ్నంలో ఉన్న గురుడు నేరుగా సప్తమ స్థానాన్ని అంటే వివాహ స్థానాన్ని చూస్తున్నందున వివాహం కోసం ఎదురు చూస్తున్న వారికి ఇది చాలా అనుకూలమైన సమయం. మంచి సంబంధం కుదురుతుందనమాట. మీ జీవిత భాగస్వామి వారి వృత్తిలో ప్రమోషన్ ఉంటుంది లేదా కొత్త ఉద్యోగం పొందే అవకాశం కూడా ఉంటుంది. కుటుంబ సభ్యులు మీ పట్ల ప్రేమ, గౌరవం చూపుతారు మరియు మీరు ఒక కుటుంబ వేదికలో కూడా పాల్గొనే అవకాశం ఉంటుంది. అలాగే మీ పంచమ స్థానంలో కుజుడి దృష్టి ఉన్నందున పిల్లల ఆరోగ్యం పట్ల కొంచెం శ్రద్ధ వహించండి. ముఖ్యంగా చర్మ సంబంధిత సమస్యలు లేదా అలర్జీలు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. పిల్లలకి కొంచెం జాగ్రత్త వహించండి. ఇక ఆరోగ్యపరంగా అయితే చాలా బాగుంటుంది. పాత ఆరోగ్య సమస్యల నుండి మీరు వేగంగా కోలుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే మీలో నూతన శక్తి కూడా ఉత్తేజమవుతుంది. లగ్నంలో ఉన్న గురుడు మిమ్మల్ని అనేక ఆరోగ్య సమస్యల నుండి కాపాడుతాడు. కానీ బరువు పెరిగే అవకాశం ఉన్నందున ఆహారంపై నియంత్రణ చాలా అవసరం. కొందరికి చర్మం మరియు జుట్టుకు సంబంధించిన చిన్న చిన్న సమస్యలు ఎదురైనా అవి త్వరగానే తగ్గుముఖం పడతాయి. ఇంకా వ్యాపార పరంగా చూసుకుంటే సూపర్ అంటే సూపర్ అనమాట. కొత్త వ్యాపార ఒప్పందాలు లేదా వ్యాపార విస్తరణకు ఇది మంచి సమయం. మీకు మీ స్నేహితులు మరియు బంధువుల నుండి మీకు అవసరమైన మద్దతు లభిస్తుంది. వ్యాపారం మంచి విజయం సాధిస్తుంది. రాబడి గణనీయంగా పెరుగుతుంది. ఇక విద్యార్థులు కూడా చాలా బాగుంటుంది. విద్యార్థులు కూడా గురుడి సంపూర్ణ దృష్టి ఉండటం వలన చదువుపై ఏకాగ్రత కుదురుతుంది. చదవాలనే ఇంట్రెస్ట్ వస్తుంది వీళ్ళకి. పరీక్షల్లో అద్భుత ఫలితాలైతే సాధిస్తారు. ఉన్నత విద్య కోసం చేసే ప్రయత్నాలు అయితే తప్పకుండా ఫలిస్తాయి వీళ్ళకి. అలాగే ఈ నెలలో చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటంటే గురు శాంతి కోసం, కుజ శాంతి కోసము కుటుంబంలో మరియు ఆస్తి విషయాల్లో వివాదాలు నివారించడానికి ప్రతి మంగళవారం కూడా సుబ్రహ్మణ్య స్వామిని పూజించండి సరిపోతుంది. అలాగే బుద్ధి అనుగ్రహం కోసము బుధవారం విష్ణు సహస్రనామం పఠించడం వలన మీ నిర్ణయాలు మరింత స్పష్టంగా తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట. మంగళవారం ఏమో సుబ్రహ్మణ్య ఆరాధన, బుధవారం విష్ణు సహస్రనామం పఠించండి సరిపోతుంది. వీడియో నచ్చితే మటుకు లైక్ చేసి కామెంట్ చేయండి.